ఫస్ట్ టైం నా రెసిపీ ఫెయిల్ అయిపోయింది గాయస్. చూడండి ఎలా అంటుకుపోయిందో బటర్ పేపర్కి మొత్తం. ప్రాసెస్ మొత్తం కరెక్టే చేశా గాయస్, కాకపోతే ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఇలా జరిగింది. మనం ఇలా దీన్ని అస్సలు తినలేము, కానీ నేను ఒక ట్రిక్ ప్లే చేసి ఫైనల్గా బ్రెడ్ పిజ్జా మాత్రం కంప్లీట్ చేసేసాను. ఎలానో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి మొత్తం వేస్ట్ అయిపోయింది, ఆ బటర్ పేపర్ మొత్తం దానికి అంటుకుపోయింది. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా చూపించినట్టు కట్ చేసుకోండి. ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా స్లోగా కట్ చేసుకోండి. ఇలానే ఒక 5 to 6 పీసెస్ కట్ చేసుకోండి. నాకైతే 6 పడినాయి. ఇప్పుడు ఈ కట్ చేసిన 6 పీసెస్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని దానిపైన బటర్ పేపర్ పెట్టండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఆ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా చూపించినట్టు డిజైన్గా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో చూపించిన సాసెస్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఏమో పిజ్జా సాస్, నెక్స్ట్ టమాటో సాస్ అండ్ లాస్ట్లీ మయోనీస్. వీటితో పాటు నెక్స్ట్ ఆరిగానో కూడా స్ప్రింకిల్ చేసుకోండి, కొద్దిగా ఆరిగానో అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు అదంతా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో పన్నీర్ యాడ్ చేయండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కొన్ని యాడ్ చేసేసుకోండి. దాంట్లో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని తీసుకోండి. ఆ బ్రెడ్ని తీసుకొని దాంట్లో పిజ్జా సాస్ ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. పిజ్జా సాస్ వేసి అది స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా ఒక స్పూన్ తీసుకొని ఆ బ్రెడ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ తీసుకొని ఆ బ్రెడ్ మొత్తం ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేసి రెడీ చేసుకోండి. నెక్స్ట్ వెజ్జెస్ యాడ్ చేసుకోండి దాంట్లోకి. నేనైతే క్యాప్సికమ్, నెక్స్ట్ టమాటో అండ్ కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం ఉంటే మీరు కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత చీజ్ ఎంత ఎక్కువ వేస్తే పిజ్జా అంత టేస్టీగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఆ రెడీ చేసుకున్న బ్రెడ్ని ఒక ప్యాన్లోకి షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి మొత్తం ఆల్ కార్నర్స్. తర్వాత స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించిన తర్వాత ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఆ పిజ్జా పైన ప్లేస్ చేయండి. అలా ఎందుకు ప్లేస్ చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఆ లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయండి. ఇక్కడే గైస్ నేను మిస్టేక్ చేసింది. స్టవ్ వెలిగించిన తర్వాత మనం సిమ్లోనే ఈ పిజ్జాని కుక్ చేసుకోవాలన్నమాట. నేను బై మిస్టేక్లో హై ఫ్లేమ్లో పెట్టాను. సో దానివల్ల బటర్ పేపర్ మొత్తం కాలిపోయింది. సో రిజల్ట్స్ మొత్తం అలా వచ్చింది. కానీ నేను ఇక్కడ ఒక ట్రిక్ ప్లే చేశాను. ఆల్రెడీ అది బాగా కుక్ అయింది కదా, సో అదంతా నేను ఒక బ్రెడ్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ పిజ్జాని కట్ చేసుకున్నాం కదా, పిజ్జాని కట్ చేసుకున్న ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా, ఇవి ఇవి ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసి మళ్ళీ సేమ్ అలానే పిజ్జా లాగా స్ప్రెడ్ చేసుకున్నాను. పిజ్జా లాగా అవన్నీ మొత్తం ఇలా పెట్టేసి ఈ మిక్చర్ మొత్తం దాంట్లో యాడ్ చేసుకున్నాను అనమాట, వేస్ట్ చేయకుండా. ఇలా మళ్ళీ దీన్ని పిజ్జా లాగా రెడీ చేశాను అనమాట.
ఇలా కంప్లీట్ చేసేసాను గాయస్. టేస్ట్ కూడా చేశాను, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. పిజ్జా ఫ్లాప్ అయిందని చెప్పి ఆ మొత్తం పిజ్జా పడేయకుండా ఓన్లీ కింద బ్రెడ్ పడేసి మిగతా దాంతో ఇలా రెడీ చేసుకొని తినేసా గాయస్. ఓకే, బాయ్ గాయస్, సీ యూ.